హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మినియేచర్ కదంబం మొక్కలు ఆర్డర్ పెట్టుకున్నవి వచ్చాయండి. అన్బాక్స్ చేశాను. అన్బాక్స్ వీడియో కూడా మీకు షేర్ చేద్దామని చేశాను. వాళ్ళు ఎలా ప్యాకింగ్ చేశారు ఏంటనేది మనకి ఐడియా ఉంటుంది కదా. ఇంకా మళ్ళీ ఏమైనా కొనుక్కోవాలన్న వాళ్ళకి బాగుంటాయో లేదో అని కొంచెం భయంలో వాళ్ళ దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్, ఇంకా ఫ్లవర్ సీడ్స్, అన్ని వెజిటేబుల్ సీడ్స్ అన్నీ ఉంటాయి. సర్వీస్ కూడా బాగుంటుంది, రీజనబుల్ రేటే. క్వాలిటీ కూడా గుడ్ క్వాలిటీ ఇస్తారు. అందుకని ఇంకా మీకు అది అనేది లింక్ అన్ని డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో సెండ్ చేస్తున్నాను. విఎల్ మై హోమ్కి స్వాగతం అండి. నేను ఈ మొక్కల కోసము ఆన్లైన్లో తెచ్చిన మొక్కల కోసం ఒక అలోవెరా లీవ్ తీసుకున్నాను. ఒక ఆకు అలోవెరా తీసుకొని సన్నగా కట్ చేసి వాటర్లో వేసి నలిపి ఉంచాను. ఈ మొక్కలన్నీ ఓపెన్ చేసిన మొక్కలన్నీ టబ్లో ఇలా పెట్టాను. అలా గాలికి గార్డెన్లో అనేది ఓపెన్ చేసి పెట్టాను. వాళ్ళు మట్టి చాలా వరకు బరువు ఎక్కువగా ఉండొద్దని మట్టి తగ్గించి కోకోపీట్ వేసి పెడతారండి. మనము వచ్చాక రాగానే ఇలా వాటిని అనేది ఓపెన్ చేసి ఇలా ఏదైనా మన దగ్గర ఉంటే సాఫ్ట్ ఫంగిసైడ్ పౌడర్ అయినా నీళ్ళల్లో కలిపి కొద్దిగా చిటికెడు ఎప్సమ్ సాల్ట్ అయినా వేయచ్చు. లేదు అంటే నా దగ్గర అది రెడీగా లేదని ఇలా అలోవెరా ఆకుతో నీళ్ళల్లో జ్యూస్ లాగా చేశాను, లిక్విడ్. అది చాలా వేర్లకి చాలా మంచిదని విన్నాను చాలాసార్లు. తెలిసిన వాళ్ళ దగ్గర మనము కొన్ని విషయాలు తెలుసుకుంటే మనకి మొక్కల్ని ఎలా సేఫ్గా ఆన్లైన్లో తెచ్చుకొని ఇంత ఖరీదు పెట్టి ఇష్టంతో తెచ్చుకున్న మొక్కల్ని మనము ఎలా కాపాడుకోవాలని, మనకి అవి దక్కకుంటే పాడైపోతే మనకు బాధేస్తుంది కదా. వాళ్ళు మంచిగానే పంపించారు. ఎక్కడో ఒకటి పండాకు కింద వైపు రాలిపోయాయి. అవి ఆకులు అనేది స్ట్రెస్కి గురవుతాయి కదా. ప్యాకింగ్ చేసి ఆన్లైన్లో ఇంకా 1 వీక్ అయినా జర్నీ చేసి ఉండొచ్చు. ఇవి కొన్ని ఆకులైనా ఉన్నాయి కాబట్టి ఇది సేఫ్గా ఉన్నట్టే. మనము దీన్ని ఆకును ఈ స్టెమ్ కూడా గ్రీన్గా ఉన్నది అంటే అది సేఫ్గా ఉన్నట్టే. కొన్ని ఆకులైతే రాలిపోతాయండి. ఇలా నలుపుకోవాలి. కలబంద అనేది మనము ఆకులు కట్ చేసి ఇలా నలుపుకొని వాటర్లో అవి తీసేసి ఓన్లీ వాటరే ఇవ్వాలి. ఆకులు అనేది కలబంద ఆకులు వేయకుండా వాటర్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఇవి కుళ్ళిపోతే మళ్ళీ ఫంగస్ వాటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. జస్ట్ ఈ వాటర్తో తడుపుతున్నాను నేను. ఇలా టబ్లో పెట్టేసి వాళ్ళు ఈ కవర్ కూడా కొంచెము కట్ చేసి దగ్గరకు అనేది ప్యాక్ చేశారు. మొత్తం తీసేశారు. మట్టి జస్ట్ కొంచెమే ఉంచి పంపారు. ఎందుకంటే వెయిట్ ఎక్కువైతే కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి కదా. అందుకని మట్టి తీసేస్తారు, కొంచెమే ఉంచుతారు మట్టి. మనకి ఇంత తక్కువ రేట్లో పంపించారు అంటే వాటికి మట్టి తక్కువ ఉంటే వెయిట్ తక్కువ ఉండబట్టి వాళ్ళు తక్కువ రేట్లో పంపిస్తారు. కొరియర్ ఛార్జెస్ ఎక్కువైతే మనకి వెయిట్ ఎక్కువైతే ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతాయి బిల్లు. ఇలా తడుపుకోవాలి మొక్కలన్నీ. ఇలా మొత్తం మట్టి తడిచేదాకా అప్పుడప్పుడు ఈ నీళ్ళు వేస్తూ ఉన్నాను. నైటు రాగానే తీసేసాను నేను. ఓపెన్ చేసేసి బాక్స్ని ఇలా అనేది వీటిని గాలికి మొక్కల దగ్గరే పెట్టించాను. ఇలా మనము మొక్కల దగ్గరే నీడలో పెట్టించితే చాలా ఎండ తగలొద్దు వీటికి. ఇలాగే పెట్టించి మనము ఒక 2-3 రోజుల తర్వాత నాటుకోవచ్చు. నేను మళ్ళీ ఈ మొక్కలకి తీసేసిన మట్టి కూడా మళ్ళీ నింపేశాను. ఈ అలోవెరా నీళ్లు కూడా మట్టిలో తడిపి అదే మట్టి కవర్ నిండా మట్టి నింపాను. ఎందుకంటే మట్టి తక్కువగా ఉంటే కూడా మొక్కలకి వేర్లకి ఇబ్బంది. ఇలా నేను వీటిని సేవ్ చేశానండి. మీకు కూడా ఐడియా ఉంటుందని ఈ వీడియో చేశాను. ఇది పెప్పర్ అండి, బుష్ పెప్పరు. ఇది కదంబం ప్లాంట్. చాలా మొగ్గలే ఉన్నాయి. 300 పడిందండి ఈ ప్లాంట్. అంటే వాళ్ళు ఇచ్చింది నాకు కొరియర్ ఛార్జెస్తో సహా 300 పడింది. అండ్ 200కి ఈ పెద్ద ప్లాంట్, 120 అయితే చిన్న ప్లాంట్. 120 చిన్న ప్లాంట్. ఇదైతే 200 పడింది. 5 మొగ్గలు ఉన్నాయండి. వీటికి 5-6 మొగ్గలు ఉన్నాయి. ఆకులు కూడా చిగురు పచ్చగానే ఉంది. ఇంకా కొన్ని చక్కగా ఫ్రెష్గా చిగురు కూడా ఉంది. కాబట్టి ఈ మొక్క వాళ్ళు పంపించింది కరెక్టే పంపించారని అనుకోవాలి. అక్కడక్కడ ఆకులు పండుబారినట్టున్నా కూడా మనము ఇలా కలబంద నీళ్లు వేయటం వల్ల ఇంకా మట్టి కూడా కవర్ నిండా నింపాలి. మనము కొంచెమే వాళ్ళు మట్టి తొలగించారు కాబట్టి
కవర్ నిండా మట్టి నింపాలి. మళ్ళీ నింపి ఎండ తగలకుండా మొక్కల దగ్గర షేడ్ ఏరియాలో పెట్టాలి. నేను అలా చేశాను. నేనేమేమి మొక్కలు తీసుకున్నానో ఎంతెంతో చూడండి. బుష్ పెప్పర్ 180 రూపీస్ అయింది. ఇంకా ఇది మినియేచర్ కదంబం 120 అంటే 120 స్టాక్ అవుట్ అయిపోయినాయి. ఇంకా నేను 200 తీసుకున్నాను. ఇది లవంగం అనమాట, క్లోవ్. ఇలా ఉన్నది మొక్క చిన్నగా ఉంటుంది. కవర్తో ఇంత చిన్న కవర్లో పంపిస్తారు. ఇదేమో ఇండియన్ బై లీఫ్ అంటే మన బిర్యానీ ఆకు 100 రూపీస్. ఇలా ఉంది మొక్క చిన్న సైజులో. ఇది 100 రూపీస్కి అంటే పర్వాలేదు. హ్యాపీ హోమ్ గార్డెన్ వీళ్ళది నెంబర్ కూడా ఇస్తాను మీకు ఆ స్క్రీన్పై 7012255273. బుష్ పెప్పర్ తీసుకున్నాను, క్లోవ్ తీసుకున్నాను, ఇంకా బిర్యానీ ఆకు. ఇంకా వాళ్ళ దగ్గర నేను ఎల్లో జాస్మిన్ పెడదాం అనుకున్నాను. అడిగితే స్మెల్ ఉంటుందా అంటే లేదన్నారు. అందుకని ఎల్లో జాస్మిన్ నేను పెట్టలేదు. ఇంకా నాకు స్మెల్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు మా ఫ్రెండ్ కూడా తెప్పించింది, కొమ్మతో కూడా నాటుకోవచ్చు అనుకొని మళ్ళీ క్యాన్సిల్ చేశాను. ఇలా అనేది అన్బాక్స్ వీడియో ఖచ్చితంగా చేయాలండి. మనము నెమ్మదిగా మొక్క డ్యామేజ్ కాకుండా నెమ్మదిగా మనము ఇలా సైడ్ వాళ్ళు ప్లాస్టర్ అతికిస్తారు కదా, ఆ ప్లాస్టర్ మాత్రమే మనము నెమ్మదిగా కట్ చేయాలి. వీటిని ఎలా చక్కగా ప్యాక్ చేశారో మీకు చూపించాలి కదా అని మీకు ఐడియా ఉంటుంది కదా, అందుకని నేను ఇన్ని మొక్కలు 4 మొక్కలు ఇంత చిన్న కవర్లో పంపించారు. చూసారా వాళ్ళ ప్యాకింగ్ కూడా ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చాయి చూసారా. ఇవి నెమ్మదిగా కదలకుండా ప్లాస్టరు చుట్టారు. ఈ టేప్ ఉంటుంది కదా, పాలిథిన్ టేపు, ఆ టేప్ అనేది ఈ గ్రో బ్యాగ్స్ చుట్టూ మట్టి విడిపోకుండా చుట్టేశారు. చక్కగా ఒక పల్చని అట్ట అనేది వీటికి చుట్టి గాలి తగిలేటట్టుగా మొక్కకి హోల్స్, బాక్స్కి హోల్స్ కూడా ఉన్నాయి. ఈ టేప్ అనేది వెంటనే వచ్చిన రోజే తొలగించుకోవాలి. మనము ఇలాగే పక్కన పెట్టేయకూడదండి. నీళ్లు చల్లినా కూడా అది మంచిది కాదు. కొంచెము మనము ఆ టేప్ తీసి ఈ మట్టి కూడా గ్యాప్ మొత్తం మట్టి మనం మళ్ళీ కవర్ చేసుకోవాలి. వెంటనే నేను అలాగే చేశాను. ఇలా 1 వీక్ ఆన్లైన్లో పంపించినప్పుడు 1 వీక్ అవుతుంది కదా, మొత్తము ఆకులైతే ఖచ్చితంగా రాలిపోతాయండి. కొన్ని మాత్రమే ఉంటాయి, అది మాత్రం పక్కా. ఇది మినియేచర్ కదంబం ప్లాంట్ 200 రూపీస్ది. వాళ్ళ దగ్గర ఇంకా 180 120ది కూడా ఉంది. స్టాక్ అయిపోయాయంటే నేను సరే అని తీసుకున్నాను. ఇది 200 రూపీస్. మొగ్గలతో ఉంది. ఆకులు చూసారా చాలా వరకు రాలిపోయాయి, ఇంకా పండిపోయాయి. ఎందుకంటే వీటికి గాలి లేక లోపలే ఇలా ప్యాక్ చేసి ఉండటం వల్ల అలా పండిపోతాయండి. ఇంకా ట్రాన్స్పోర్ట్ కనీసం 1 వీక్ కాబట్టి ఈ మాత్రం ఉన్నాయి. ఇంకా ఎక్కువైతే ఇంకా పాడైపోతుంది మొక్క. ఇలా ప్యాక్ చేశారు వాళ్ళు. వెంటనే తీసేసి ఇలా మొత్తం టేప్ అయితే ఉంచకూడదండి. మనము కవర్ని ఇలా లూజ్ చేసేసి గాలి తగిలేటట్టుగా వెంటనే తీసుకెళ్ళి మొక్కల దగ్గర పెట్టేసి నీళ్లు చల్లాలి. అప్పుడే మనకి ఈ మొక్కలు మనకి సేఫ్ అవుతాయి. మన దగ్గర కూడా కొంచెము కేర్ తీసుకుంటేనే మొక్కలు బాగుంటాయండి. వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. ఇప్పుడు మన పని ఏంటో చూద్దాం. మనం ఇలా మొక్కలన్నీ ఇప్పిన తర్వాత మనం చూసుకున్న తర్వాత మీరు కూడా కావాలి అంటే వీళ్ళ దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి. ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ తెప్పించుకోండి. కావాలంటే మీకు నేను కావాలంటే హెల్ప్ చేస్తాను, తెప్పిస్తాను. వాళ్ళ లింక్ అయితే ఉంది కదా, చూడండి. మీకు ఏమైనా నచ్చితే నేను ఆర్డర్ పెట్టమన్నా కూడా పెడతాను మీకోసం. ఇలా కవర్ అనేది మట్టి తొలగించి కొంచెం మట్టే ఉంచి టేప్ చుట్టారు వాళ్ళు. ఇలా అనేది నేను తెప్పించుకున్న మొక్కలు 4 రకాలండి. వీటి ధరలు కూడా నేను ఇక్కడ చూపించాను కదా. దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఒకటే అండి. ఈ బిర్యానీ ఆకు అనేది మనకి మసాలాలో వాడుకుంటాం కదా, చాలా విలువైన మొక్క. ఇవి నేను తెప్పించిన మొక్కలన్నీ చాలా మంచి వెరైటీస్ అండి. ఈ విత్తనాలు మనం వేసుకున్నా కూడా లవంగాలు, మిరియాలు కూడా మళ్ళీ మొలుస్తాయండి. మనం షాప్లో తెచ్చిన మిరియాలు, లవంగాలు మొలవు. వీటికి వచ్చిన పచ్చి ఉంటాయి కదా చెట్టు పైన,
మంచి మెచ్యూర్డ్ అయిన విత్తనాలు కూడా మనకి మొలకెత్తుతాయి. ఇలా మొత్తానికి చిగురుతో సహా బాగుంది అంటే మనకి ఈ మొక్క ఖచ్చితంగా సేఫ్ అయినట్టే. ఇంత పెద్ద మొక్క ఎన్ని బ్రాంచులు ఉన్నాయో చూసారా? ఎన్ని బ్రాంచులు ఉన్నాయంటే దీనికి అసలు ఇంత పెద్ద మొక్క 200లో వచ్చిందండి. మీకు నచ్చితే థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ సర్వీస్. ఆ మొక్కలన్నీ ఇలా బాల్కనీలో కొంచెం ఎండ వస్తుందండి, అయినా కూడా నేను ఎండలో పెట్టలేదు, పూర్తిగా నీడలోనే పెట్టాను. ఇలా కుండీల వెనక ఈ కవర్ నిండా మట్టి అయితే అలోవెరా కలిపిన నీళ్ళల్లో మట్టి తడిపి ఆ మట్టి నింపేశాను కవర్ నిండా. ఇలా కుండీల వెనకాల పెట్టేశాను సేఫ్గా ఉంటుందని. ఇలా ఒక బాక్స్లో అన్నీ పెట్టాను. కవర్లన్నీ చినిగిపోయాయి, అయినా కానీ నేను సెట్ చేసి పెట్టాను. చూడండి, ఎండ అయితే తగలట్లేదు వాటికి. ఇలా పెట్టాను. కొంచెమే ఎండ వస్తుంది, అయినా కూడా ఆ ఎండలో పెట్టలేదు నేను. బాల్కనీలో ఎక్కువ ఎండ కూడా రాదండి, కొంచెం వస్తుంది. అయినా కూడా మనం ఎండలో పెట్టకూడదు, షేడ్లోనే పెట్టాలి. కనీసము వారం రోజులైనా కూడా, వారం 10 రోజులైనా షేడ్లోనే ఉంచాలి. ఇలా గాలికి చాలా బాగుంటాయండి. మీకు కూడా నచ్చిందా? మొక్కలు కావాలంటే చెప్పండి, కామెంట్ ద్వారా మీకు ఎలా అనిపించిందో ఈ మొక్కలు తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ హెల్ప్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. బాయ్.